Meghana finishes a job in 12 hours working alone. If Vamshi and Meghana finish the same job in 8 hours working together at their respective constant rates, then in how many hours can Vamshi do the job working alone? ఇక్కడ మేఘన అనే అమ్మాయి ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 12 అవర్స్ టైం పడితే వంశీ అండ్ మేఘన ఫినిష్ ద సేమ్ జాబ్ ఇన్ 8 అవర్స్. వంశీ అండ్ మేఘన వాళ్ళిద్దరు కలిపి వర్క్ కంప్లీట్ చేయడానికి 8 అవర్స్ టైం పడుతుంది. టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ అనేది ఎల్సిఎం ఆఫ్ 12 అండ్ 8 అవర్స్ కాబట్టి 12 యొక్క 8 యొక్క ఎల్సిఎం అనేది 24 అవుతుంది. టోటల్ వర్క్ 24 అవుతుంది. అప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ మేఘన అనేది 24/12 అంటే టోటల్ వర్క్ 24, 12 అవర్స్ కాబట్టి 24/12 ఈక్వల్ మేఘన ఎఫిషియన్సీ 2. అండ్ వంశీ ప్లస్ మేఘన యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? వంశీ ప్లస్ మేఘన ఎఫిషియన్సీ 24/8 అంటే 3. ఇక్కడ మనకు మేఘన ఎఫిషియన్సీ 2, వంశీ ప్లస్ మేఘన ఎఫిషియన్సీ 3. వీ కెన్ సబ్స్టిట్యూట్ మేఘన ఇన్ దిస్. వంశీ యొక్క ఎఫిషియన్సీ 3 - 2 = 1. మనకు టోటల్ వర్క్ యూనిట్స్ 24 కాబట్టి ఎఫిషియన్సీ 1 కాబట్టి వంశీకి ఎంత టైం పడుతుంది అంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ 24, ఎఫిషియన్సీ 1 = 24 అవర్స్. Ashok and Sampath can simultaneously complete a work of floor decoration in 15 days and Sampath alone in 20 days. In how many days Ashok alone complete the work of floor decoration? ఇక్కడ అశోక్ అండ్ సంపత్ అనే ఇద్దరు ఫ్లోర్ డెకరేషన్ 15 డేస్లో కంప్లీట్ చేస్తారు. వాళ్ళిద్దరూ కలిసి ఫ్లోర్ డెకరేషన్ను 15 డేస్లో కంప్లీట్ చేస్తారు. సంపత్ సంపత్ ఒక్కడే అతను 20 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అప్పుడు 15, 20 యొక్క డేస్ యొక్క ఎల్సిఎం 5 × 3 = 5, 4 × 5 = 3 = 15, 15 × 4 = 60. ఎల్సిఎం అనేది 60 కాబట్టి టోటల్ వర్క్ ఏమవుతుంది? 60 అవుతుంది. 15, 20 యొక్క ఎల్సిఎం అనేది 60 అవుతుంది. ఎఫిషియన్సీ ఏమవుతుంది? అశోక్ ప్లస్ సంపత్ యొక్క ఎఫిషియన్సీ 60/15 = 15 × 15, 4 ఎఫిషియన్సీ 4 అవుతుంది. ఓన్లీ సంపత్ది 60/20, 3, 21 = 23. సంపత్ ఎఫిషియన్సీ 3, అశోక్ ప్లస్ సంపత్ ఎఫిషియన్సీ అనేది 4. ఇక్కడ మనకు సంపత్ ఎఫిషియన్సీ 3 తెలుసు కాబట్టి అశోక్ ఎఫిషియన్సీ ఏమవుతుంది? 4 - 3 = 1. అశోక్ ఎఫిషియన్సీ 1 అయినప్పుడు మనకు టోటల్ టైం ఎంత పడుతుంది అంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ అశోక్. టోటల్ వర్క్ 60 యూనిట్స్ బై అశోక్ ఎఫిషియన్సీ 1 కాబట్టి 60 డేస్. ఆన్సర్ విల్ బి ద 60 డేస్. A and B can do a piece of work in 8 days and B alone can do it in 16 days. In how many days can A do it alone? A plus B ఏ పీస్ ఆఫ్ వర్క్ని 8 డేస్లో కంప్లీట్ చేస్తారట. అండ్ బి అలోన్ బి ఒక్కడే ఆ పని 16 డేస్లో కంప్లీట్ చేసినప్పుడు ఎల్సిఎం ఆఫ్ దిస్ 2 అనేది టోటల్ వర్క్ అవుతుంది. టోటల్ వర్క్ = ఎల్సిఎం ఆఫ్ 8, 16 ఎంత? 16. అప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ అనేది 16/8 అంటే 2 అవుతుంది. అండ్ ఓన్లీ బి ఎఫిషియన్సీ ఏమవుతుంది? బి ఎఫిషియన్సీ 16/16 అంటే 1 అవుతుంది. ఇక్కడ మనకు ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ మనకు తెలుసు 2, బి ఎఫిషియన్సీ 1. అప్పుడు ఏ ఎఫిషియన్సీ ఏమవుతుంది? బి 2 - 1 అంటే 1. ఏ ఎఫిషియన్సీ 1, టోటల్ వర్క్ అనేది 16. మనకు నెంబర్ ఆఫ్ డేస్ కావాలి కాబట్టి టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ 16/1 = 16 days. ఏ alone can do the work in 16 days. Suman and Raji working together can do a job in 20 hours, whereas Suman alone can do the same job in 25 hours. In how many hours can Rajiv alone can do the job? Suman plus Rajiv working together, they can do a job in 20 hours. 20 hours లో జాబ్ కంప్లీట్ అవుతుంది. వేరే సుమన్ ఒక్కడే ఆ పనిని 25 అవర్స్లో కంప్లీట్ చేస్తారట. ఎల్సిఎం ఆఫ్ టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ ఎల్సిఎం ఆఫ్ ద 20, 25 ఎల్సిఎం అనేది 100. ఎఫిషియన్సీ కావాలంటే 100/20. సుమన్ రాజు యొక్క ఎఫిషియన్సీ కావాలంటే 100/20 అంటే 5. అండ్ సుమన్ యొక్క ఎఫిషియన్సీ కావాలంటే 100/25 అంటే 25 అంటే 25, 4. ఇక్కడ సుమన్ ప్లస్ రాజీవ్ యొక్క ఎఫిషియన్సీ 5, సుమన్ యొక్క ఎఫిషియన్సీ 4. రాజు యొక్క ఎఫిషియన్సీ అవుతుంది 5 - 4 అంటే 1 అవుతుంది. రాజీవ్ యొక్క ఎఫిషియన్సీ 1. టోటల్ వర్క్ మనకు 100. అప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కోవడానికి టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ రాజీవ్. టోటల్ వర్క్ 100 బై రాజీవ్ ఎఫిషియన్సీ 1 కాబట్టి 100 అవర్స్.
Sairam can do a piece of work alone in 42 days, while Vaibhav and Sairam together can do the same work in 27 days. How many days will Vaibhav take to complete the same piece of work alone? Sairam do a piece of work alone in 40 days. Sairam అనే పర్సన్ ఒక వర్క్ చేయడానికి 42 డేస్ టైం పడుతుంది. అండ్ వైల్ వైభవ్ అండ్ సాయిరామ్ వాళ్ళిద్దరూ ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి సేమ్ వర్క్ కంప్లీట్ చేయడానికి 27 డేస్ టైం పడుతుంది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ అనేది ఎల్సిఎం ఆఫ్ 42, 27. 42, 27 LCM 42, 27. 3 14 जा 3 9 जा 3 14 जा 42, 42 9 जा 378. LCM అనేది 378 అవుతుంది. LCM 378. మనకి ఎఫిషియన్సీ ఆఫ్ సాయి కావాలంటే టోటల్ వర్క్ 378 బై సాయి యొక్క నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ 42. 42 1 जा 42 9 जा. సాయి యొక్క ఎఫిషియన్సీ 9. వైభవ్ ప్లస్ సాయి యొక్క ఎఫిషియన్సీ కావాలి అంటే టోటల్ వర్క్ 378 బై 27. 14 జా. ఇక్కడ మనకు వైభవ్ ప్లస్ సాయిరామ్ది 14 ఎఫిషియన్సీ, సాయిరామ్ది 9 ఎఫిషియన్సీ. అప్పుడు వైభవ్ ఎఫిషియన్సీ విల్ బి ద 5. మనకు టోటల్ వర్క్ ఉంది. టోటల్ వర్క్ 378 బై 5. 5 1 జా 5 7 जा 35, 28 मिलती. 5 5 जा 75. 3/5 డేస్. వైభవ్ కూడా ఆ పని 75 3/5 డేస్లో కంప్లీట్ చేస్తాడు. He can do a piece of work in 10 days, while A and B together can complete it in 2.5 days. How long will B alone take to complete the work? ఏ అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 10 డేస్ టైం పడితే ఏ ప్లస్ బి వాళ్ళిద్దరూ కలిపి ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 2.5 డేస్ టైం పడుతుంది అన్నారు. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? మనకు కావాల్సింది బి alone take to complete the work అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ టోటల్ వర్క్ ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 10, 2.5. ఈ 2 1/2ను మనం 2.5 అని రాసుకోవచ్చు కదా. కాబట్టి 10 × 2.5 యొక్క ఎల్సిఎం మ్యాక్సిమం 10 అవుతుంది. టోటల్ వర్క్ 10 అయినప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఏమవుతుంది? 10/10 అంటే 1 అవుతుంది. ఏ ఎఫిషియన్సీ 1 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుంది? 10/2.5 అంటే 4 అవుతుంది. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ విల్ బి ద 4. మనకు తెలుసు ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 4, ఏ ఎఫిషియన్సీ 1. సబ్ట్రాక్షన్ చేస్తే ఏ విల్ బి క్యాన్సల్. బి ఎఫిషియన్సీ విల్ బి ద 3. బి ఎఫిషియన్సీ 3, టోటల్ వర్క్ 10. మనకు బి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది అన్నప్పుడు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ బి. టోటల్ వర్క్ 10, ఎఫిషియన్సీ ఆఫ్ బి 3 అంటే 3 3 जा 9, 1/3 డేస్. బి కూడా ఆ పని 3 1/3 డేస్లో కంప్లీట్ చేస్తాడు. Chandika can do 35% of a total work in 6 days. Chandika and Meghana together completed a piece of work in 12 days. In how many days could Meghana working alone complete the entire task? ఇక్కడ మా చండిక అనే అమ్మాయి 35% ఆఫ్ ద టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి 6 days టైం పడుతుంది. చండిక అనే అమ్మాయి 35% ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి 6 days టైం పడితే 100% చేయడానికి ఎంత టైం పడుతుంది? అప్పుడు మనం 100 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ 6/35. 520 जा 5 7 जा అంటే 120/7 డేస్ టైం పడుతుంది. చండికకు 120/7 డేస్ టైం పడితే అండ్ చండిక అండ్ మేఘన టుగెదర్ కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్ అన్నాడు. చండిక ప్లస్ మేఘన వాళ్ళిద్దరికి కలిపి 12 డేస్ టైం పడుతుంది. మనకు టోటల్ వర్క్ ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 120/7, 12. మనం ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ కనుక్కున్నప్పుడు ఎల్సిఎం కనుక్కునేటప్పుడు న్యూమరేటర్స్ యొక్క ఎల్సిఎం కనుక్కుంటాం, డినామినేటర్ యొక్క ఎస్సిఎఫ్ కనుక్కుంటాం. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? 120. టోటల్ వర్క్ 120 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ చండిక ఏమవుతుంది? 120 డివైడెడ్ బై 120 ఇంటూ 7. 120 విల్ బీ క్యాన్సల్. ఎఫిషియన్సీ చండిక ఎఫిషియన్సీ అనేది 7 అవుతుంది. అండ్ చండిక మేఘన యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? చండిక ప్లస్ మేఘన యొక్క ఎఫిషియన్సీ 120/12. 12 1 12 10 అవుతుంది. మనకు చండిక యొక్క ఎఫిషియన్సీ 7 ఉంది, చండిక మేఘన యొక్క ఎఫిషియన్సీ 10 ఉంది. అప్పుడు చండిక మేఘన ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ 10. చండిక ఎఫిషియన్సీ విల్ బి ద 7. సబ్ట్రాక్షన్ చేస్తే చండిక విల్ బి క్యాన్సల్. మేఘన ఎఫిషియన్సీ విల్ బి ద 3. మనకు టోటల్ పార్ట్ ఆఫ్ వర్క్ ఎంత ఉంది? టోటల్ వర్క్ 120. మేఘనకు ఎఫిషియన్సీ 3 కాబట్టి 3 1 जा 3 40 जा. ఆన్సర్ విల్ బి ద 40 days. మేఘన alone can complete the work in 40 days. A and B can do a work in 12 days and 16 days respectively. If they work together for 6 days, then the fraction of the work left is n. ఏ అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 12 days టైం పడితే బి అనే పర్సన్ అదే వర్క్ కంప్లీట్ చేయడానికి 16 days టైం పడుతుంది.
మనకు టోటల్ వర్క్ ఏమవుతుంది, టోటల్ వర్క్ అనేది ఎల్సిఎం ఆఫ్ 12,16. 12,16 యొక్క ఎల్సిఎం విల్ బి ద 24, 48. ఎల్సిఎం అనేది 48. అప్పుడు ఏ ఎఫిషియన్సీ అవుతుంది, ఏ ఎఫిషియన్సీ విల్ బి ద 48/12 అంటే 12 అంటే 12 4. ఏ ఎఫిషియన్సీ 4, బి ఎఫిషియన్సీ విల్ బి ద 48/16 అంటే 3. అంటే ఇది 1 డే ఎఫిషియన్సీ. ఏ 1 డే ఎఫిషియన్సీ 4 యూనిట్స్, బి 1 డే ఎఫిషియన్సీ 3. ఇక్కడ ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఫర్ 6 days, ఏ 1 డే ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, ఏ 1 డే ఎఫిషియన్సీ ప్లస్ బి 1 డే ఎఫిషియన్సీ మనం కనుక్కొని దాన్ని 6తోని మల్టిప్లై చేస్తే వాళ్ళు ఎంత పార్ట్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేసారో తెలుస్తుంది. ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 4 + 3. ఏ ఎఫిషియన్సీ 4, బి ఎఫిషియన్సీ 3 కాబట్టి 4, 6 7 42. అంటే మనకు టోటల్ వర్క్ యూనిట్స్ 48 ఉంది, కంప్లీట్ అయింది 42. మనకు ఫ్రాక్షన్ కనుక్కోమన్నాడు కాబట్టి 42/48 కంప్లీట్ అయింది. రిమైనింగ్ ఎంత ఉంది, 6/48. 6/48 అంటే 6 1 6 8 రిమైనింగ్ పార్ట్ 1/8. కంప్లీట్ అయిన పార్ట్ ఏమో 7/8. కంప్లీట్ అయిన పార్ట్ 7/8, రిమైనింగ్ పార్ట్ 1/8. A alone can do 1/10 part of a work in 8 hours. B alone can do 1/5 part of same work in 4 hours. If they work together, then how many hours will they take to complete 9/16 part of the same work? A alone can do the 1/10 part of work in 8 hours అన్నాడు. అంటే 1 part కంప్లీట్ చేయడానికి 8 hours టైం పడితే 10 parts కంప్లీట్ చేయడానికి 80 hours టైం పడుతుంది. అంటే ఏ ఒక పనిని 80 hours కంప్లీట్ చేస్తాడు అన్నట్టు. B alone can 1/5 part of work in 4 hours. 1 part కంప్లీట్ చేయడానికి బీకి 4 hours టైం పడితే 5 parts కంప్లీట్ చేయడానికి 5 4 20. 5 parts కంప్లీట్ చేయడానికి 20 hours. అంటే ఏ ఒక పనిని 80 hours కంప్లీట్ చేస్తే బి అదే పనిని 20 hours కంప్లీట్ చేస్తాడు. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది, టోటల్ వర్క్ అనేది ఎల్సిఎం ఆఫ్ 80 20 విల్ బి ద 80. ఎఫిషియన్సీ ఆఫ్ ద ఏ అండ్ బి. ఏ ఎఫిషియన్సీ 1 డే ఎఫిషియన్సీ 80/80 అంటే 1, బి ఎఫిషియన్సీ 80/20 అంటే 4. మన క్వశ్చన్లో ఏమడిగాడు, ఇఫ్ దే వర్క్ టుగెదర్ దెన్ హౌ మెనీ అవర్స్ విల్ దే టేక్ టు కంప్లీట్ 9/16 పార్ట్ ఆఫ్ ద సేమ్ వర్క్. 9/16 పార్ట్ ఆఫ్ ద టోటల్ వర్క్ 80. 9/16 పార్ట్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయడానికి 9/16 పార్ట్ ఎంత అవుతుంది, 16 1 16 5 అంటే టోటల్ వర్క్ ఏమవుతుంది, క్వశ్చన్లో అడిగిన ప్రకారం 9/16 అంటే 45. మనకి ఇక్కడ ఏ ఎఫిషియన్సీ 1 ఉంది, బి ఎఫిషియన్సీ 4 ఉంది. ఇద్దరు కలిపి 45 పార్ట్స్ను అంటే 1 + 4 5, 5 1 5 9 hours కంప్లీట్ చేస్తారు. Riya and Sangeeta can finish a work in 6 days and 8 days respectively. Riya started the work alone and then after 3 days Sangeeta joined Riya. They both finished the remaining work. How long did the total work last? ఇక్కడ రియా సంగీత 2 persons ఉన్నారు. రియా సంగీత. రియా అనే పర్సన్ ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి 6 days టైం పడితే సంగీతకు 8 days టైం పట్టింది. టోటల్ వర్క్ ఏమవుతుంది, టోటల్ వర్క్ ఎల్సిఎం ఆఫ్ 6, 8 days అంటే 24. టోటల్ వర్క్ 24 అవుతుంది. ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే రియా యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది, 24 టోటల్ వర్క్ నెంబర్ ఆఫ్ డేస్. 24/6 అంటే 4. రియా ఎఫిషియన్సీ విల్ బి ద 1 డే ఎఫిషియన్సీ విల్ బి ద 4 units. అండ్ సంగీత ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే 24/8 3. 8 1 8 3 సంగీత ఎఫిషియన్సీ 3, రియా ఎఫిషియన్సీ విల్ బి ద 4. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, రియా స్టార్టెడ్ ద వర్క్ ఎలోన్. రియా స్టార్టెడ్ ద వర్క్ ఎలోన్ అంటే రియా వర్క్ స్టార్ట్ చేసింది, స్టార్ట్ చేసి ఎలోన్. దెన్ ఆఫ్టర్ 3 days అంటే రియా స్టార్ట్ చేసిన 3 days తర్వాత సంగీత జాయిండ్ రియా అంటే రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేసింది రియా ప్లస్ సంగీత. 3 days రియా ఎంత పార్ట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేసింది అంటే 1 dayలో 4 parts కంప్లీట్ చేసినప్పుడు 3 daysలో 3 × 4 12 parts ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయింది. రిమైనింగ్ ఎంత ఉంటుంది, 24 partsలో 12 parts టోటల్ వర్క్ ఎంత 24 parts. ఆల్రెడీ 12 parts అనేది 3 daysలో రియా కంప్లీట్ చేసినప్పుడు రిమైనింగ్ పార్ట్ ఎంత 12. ఈ 12 అనేది ఎవరెవరు కంప్లీట్ చేశారు, సంగీత ప్లస్ రియా. సంగీత ఎఫిషియన్సీ 4, రియా ఎఫిషియన్సీ 3. 12/7 అంటే 1/5/7. టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి ఇక్కడ 3 days పట్టింది, ఇక్కడ 1/5/7 days పట్టింది. కాబట్టి టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి 4 5/7 days పట్టింది. A and B can finish a work in 6 days and 4 days respectively. A alone worked on it for 2 days. Thereafter B joined him. How much total time was taken by them to finish the work? A అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 6 days టైం పడితే బి అనే పర్సన్కు 4 days టైం పట్టింది.
అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది, టోటల్ వర్క్ ఎల్సిఎం ఆఫ్ 6,4 అంటే 12 అవుతుంది. టోటల్ వర్క్ 12 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఏమవుతుంది, టోటల్ వర్క్ 12/6 అంటే 2, ఎఫిషియన్సీ 2 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ బి ఏమవుతుంది, 12/4 అంటే 3. ఇక్కడ మనకి ఇచ్చాడు ఏ అండ్ బి, ఏ 6 డేస్లో కంప్లీట్ చేస్తాడు, బి 4 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఏ ఎలోన్ వర్క్డ్ ఆన్ ఇట్ ఫర్ 2 డేస్. టోటల్ వర్క్ ఎంత, మనకు టోటల్ వర్క్ అనేది 12 పార్ట్స్. టోటల్ వర్క్ అనేది 12 పార్ట్స్. ఏ ఎలోన్ కెన్ డూ ఇట్ ఫర్ 2 డేస్. ఏ అనే పర్సన్ 2 డేస్ చేశాడు. 2 డేస్ అంటే 2 డేస్ ఎఫిషియన్సీ ఏమవుతుంది, 2 × 2 4 అంటే 4 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. రిమైనింగ్ పార్ట్ వచ్చేసి 8 పార్ట్స్ ఉంటుంది. 4 పార్ట్స్ కంప్లీట్ అయింది, రిమైనింగ్ పార్ట్ 8. ఈ 8 పార్ట్స్ ఎవరెవరు కంప్లీట్ చేశారు, ఏ అండ్ బి కంప్లీట్ చేశారు. అప్పుడు మనకు నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కోవాలంటే టోటల్ వర్క్ 8 పార్ట్స్, రిమైనింగ్ పార్ట్స్ అంటే టోటల్ వర్క్ 8 పార్ట్స్ మిగిలింది కాబట్టి 8 పార్ట్స్ బై ఏబి యొక్క ఎఫిషియన్సీ విల్ బి ద 2 + 3 5, 1/3/5 డేస్. ఏబి కలిపి 1/3/5 డేస్లో చేస్తే టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి ఇక్కడ 2 డేస్ ప్లస్ ఇక్కడ 1/3/5 డేస్ కాబట్టి 3/3/5 డేస్ పడుతుంది. A can finish a work in 25 days and B can do the same work in 15 days. B worked for 10 days and left the job. A alone can finish the remaining work in how many days? A అనే పర్సన్ వర్క్ కంప్లీట్ చేయడానికి 25 డేస్ టైం పడుతుంది. బి అనే పర్సన్ అదే వర్క్ కంప్లీట్ చేయడానికి 15 డేస్ టైం పడుతుంది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది, టోటల్ వర్క్ ఎల్సిఎం ఆఫ్ 25,15. 25/15 యొక్క ఎల్సిఎం విల్ బి ద 75. ఎఫిషియన్సీ ఏమవుతుంది, అప్పుడు ఏ ఎఫిషియన్సీ 75/25 అంటే 3. బి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది, 75/15 అంటే 5. ఇక్కడ మనకు ఇచ్చిన క్వశ్చన్ ఏముంది, బి వర్క్డ్ ఫర్ 10 డేస్ అండ్ లెఫ్ట్ ద జాబ్. ఏ అలోన్ కెన్ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అన్న. టోటల్ వర్క్ ఎంత, టోటల్ వర్క్ అనేది 75. బి అనే పర్సన్ బి వర్క్డ్ ఫర్ 10 డేస్. బి వర్క్డ్ ఫర్ 10 డేస్ అంటే బి 10 డేస్ చేసినప్పుడు బి యొక్క ఎఫిషియన్సీ విల్ బి ద 5. 10 × 5 50 అండ్ టోటల్ 75లో 50 పార్ట్స్ కంప్లీట్ అయింది. బి ఒకటి చేశాడు. బి లెఫ్ట్ ద జాబ్ అన్నట్టు. బి 50 పార్ట్స్ చేసి లెఫ్ట్ ద జాబ్ అన్నాడు. రిమైనింగ్ పార్ట్స్ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఏది, ఎంత ఉంది, 75 - 50 = 25 పార్ట్స్. ఇక్కడ మనకి ఏ ఎఫిషియన్సీ తెలుసు, ఏ ఎఫిషియన్సీ 3. వర్క్ ఎంత 25. డేస్ కావాలి అంటే 25/3, 3 × 8 = 24, 1/3 డేస్. రిమైనింగ్ వర్క్ అనేది 8 1/3 డేస్లో కంప్లీట్ అవుతుంది. Raju and Akbar take 4 hours and 6 hours to type 32 pages and 48 pages respectively on a computer. They are given an assignment of typing 256 pages. If they work together typing on 2 different computers starting at the same time, how much time will they take to complete the assignment? ఇక్కడ రాజు అనే పర్సన్ అండ్ అక్బర్ అనే పర్సన్. రాజు అనే పర్సన్ 4 అవర్స్లో 32 పేజెస్ టైప్ చేశారు. అప్పుడు 1 అవర్లో ఎన్ని పేజెస్ టైప్ చేస్తారంటే 32/4 అంటే 8 పేజెస్. రాజు 1 అవర్లో 8 పేజెస్ టైప్ చేస్తే అక్బర్ అనే పర్సన్ 6 అవర్స్లో 48 పేజెస్ టైప్ చేస్తాడు. అప్పుడు 1 అవర్లో ఎంత చేస్తాడు, 1 అవర్లో 48/6 అంటే సేమ్ 8 పేజెస్. రాజు ప్లస్ అక్బర్ ఇద్దరు కలిపి 1 అవర్లో ఏం చేస్తారు, 8 + 8 16 పేజెస్ టైప్ చేస్తారు. మనకు టోటల్ అసైన్మెంట్ వచ్చేసి 256 పేజెస్. 256 పేజెస్ బై ఎఫిషియన్సీ ఎంత, రాజు ప్లస్ అక్బర్ది 1 అవర్లో 16 పేజెస్ కాబట్టి బై 16 చేస్తే 16 అవర్స్ టైం పడుతుంది. ఆ 256 పేజెస్ యొక్క అసైన్మెంట్ కంప్లీట్ చేయడానికి వాళ్ళిద్దరు కలిపి 16 అవర్స్లో కంప్లీట్ చేస్తారు. సురేష్ alone can do a work in 10 days working 1 hour a day. Shalu alone can do the same work in 2 days working 5 hours a day. How many hours do they need to work together in a day to complete the same work in 10 days? ఇక్కడ సురేష్ అనే పర్సన్ 10 days వర్క్ చేస్తాడు, డైలీ 1 అవర్. అప్పుడు టోటల్ ఎంత అవుతుంది, 10 అవర్స్. షాలు అనే పర్సన్ 2 days డైలీ 5 అవర్స్ వర్క్ చేస్తుంటాడు, డైలీ 5 అవర్స్. టోటల్ 10 అవర్స్ టైం పడుతుంది. ఇక్కడ సురేష్ది 10 అవర్స్, షాలుది 10 అవర్స్. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది, టోటల్ వర్క్ విల్ బి ద ఎల్సిఎం ఆఫ్ 10 కాబట్టి 10 అవర్స్. టోటల్ వర్క్ 10 అవర్స్. ఎఫిషియన్సీ ఏమవుతుంది, ఎఫిషియన్సీ విల్ బి ద 1. సురేష్ యొక్క ఎఫిషియన్సీ 1 అవుతుంది, షాలు యొక్క ఎఫిషియన్సీ 1 అవుతుంది. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమంటే హౌ మెనీ అవర్స్ డూ దే నీడ్ టు వర్క్ టుగెదర్ ఇన్ ఏ డే టు కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 10 days. యాక్చువల్లీ టోటల్ వర్క్ 10. ఎఫిషియన్సీ ఆఫ్ ద బోత్ 1 కాబట్టి 2 1 2 5 యాక్చువల్గా 5 అవర్స్లో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది. కానీ మనకు 10 daysలో కంప్లీట్ కావాలి అని అంటే ఎన్ని రోజుల్లో చేయాలి, 10 daysలో కంప్లీట్ కావాలి అనుకుంటే
5/10 days. 5 1 జా 5 2 జా అంటే 1/2 అవర్స్. డైలీ వాళ్ళు 1/2 అవర్స్ వర్క్ చేయాల్సి వస్తుంది. Ram alone can do a work in 5 days, working 4 hours a day. Seema alone can do the same work in 3 days, working 10 hours a day. How many hours do they need to work together in a day to complete the same work in 6 days? Ram అనే పర్సన్ 5 days డైలీ 4 hours వర్క్ చేస్తారు కాబట్టి టోటల్ ఎంత 20 hours టైం పడుతుంది. అండ్ సీమా అనే పర్సన్ 3 days వర్క్ చేస్తుంది డైలీ 10 hours అంటే 30 hours. రామ్ 20 hours, సీమా 30 hours. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ ఎల్సిఎం ఆఫ్ 20, 30 అంటే 60 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ రామ్ ఏమవుతుంది? ఎఫిషియన్సీ ఆఫ్ రామ్ విల్ బి ద టోటల్ వర్క్ బై అవర్స్. 60/20 అంటే 3. రామ్ యొక్క ఎఫిషియన్సీ 3 అవుతుంది. సీమా యొక్క ఎఫిషియన్సీ టోటల్ వర్క్ బై సీమా అవర్స్ అంటే 60/30 అంటే 2. ఈ రామ్ సీమాది 1 day ఎఫిషియన్సీ విల్ బి ద 3 + 2 5 అవుతుంది. మనకు టోటల్ వర్క్ 60 ఉంది అంటే 1 అవర్లో వాళ్ళిద్దరు ఒక 1 అవర్లో వర్క్ చేసినప్పుడు 5 minutes వర్క్ కంప్లీట్ అవుతుంది కాబట్టి టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ రామ్ సీమా అంటే 5 12 జా అంటే 12 అవర్స్లో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది. బట్ మనకి ఎన్ని డేస్లో కంప్లీట్ చేయమన్నాడు? హౌ మెనీ అవర్స్ డూ దే నీడ్ టు వర్క్ అంటే 12 అవర్స్లో వర్క్ కంప్లీట్ కావాలి. 6 daysలో కంప్లీట్ చేయాలి కాబట్టి 6 1 జా 6 2 జా అంటే డైలీ 2 hours వర్క్ చేస్తే 6 daysలో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది. Rajesh in his printing press got an order to print some books, out of which he completed 17/27 of the order in 34 days. In how many days did he complete the entire order of printing? ఇక్కడ రాజేష్ ఇన్ ప్రింటింగ్ ప్రెస్ గాట్ అన్ ఆర్డర్ టు ప్రింట్ సమ్ బుక్స్ అవుట్ ఆఫ్ విచ్ హీ కంప్లీట్ ద 17/27 పార్ట్ ఆఫ్ ద ఈజ్ ఆర్డర్. ఈ 17/27 ఆర్డర్ అనేది 34 daysలో కంప్లీట్ చేస్తా అన్నాడు. 34 days అంటే మనకు టోటల్ ఆర్డర్ అనేది 27 parts అవుతుంది. కంప్లీట్ అయిన పార్ట్ 17 parts అవుతుంది. 17 parts 34 days అంటే 34/17 17 1 జా 17 2 జా అంటే 1 part కంప్లీట్ చేయడానికి 2 days టైం పడితే 27 parts కంప్లీట్ చేయడానికి 27 × 2 = 54 days. టోటల్ 54 days టైం పడుతుంది. If Arun can complete 2/3 of a work in 12 days, then in how many days can he complete 1/6 of the same work? అరుణ్ అనే పర్సన్ 2/3 ఆఫ్ ద వర్క్ ఇన్ 12 days అన్నాడు. అంటే 2 parts కంప్లీట్ చేయడానికి 12 days టైం పడితే 3 parts టోటల్ 3 parts కంప్లీట్ చేయడానికి ఎంత? 12/2 అంటే 2 1 జా 6 జా 1 part కంప్లీట్ చేయడానికి 6 days అయినప్పుడు 3 partsకు 18 days టైం పడుతుంది. 3 parts కంప్లీట్ చేయడానికి అంటే టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి 18 days టైం పడుతుంది. ఇక్కడ మనకు వచ్చినాడు దీని హౌ మెనీ డేస్ కెన్ హీ కంప్లీట్ 1/6 ఆఫ్ ద సేమ్ వర్క్. 1/6 ఆఫ్ ద వర్క్ సేమ్ వర్క్ కంప్లీట్ చేయడానికి 18 × 1/6 6 1 జా 6 3 జా అంటే 3 days టైం పడుతుంది. Anjali is designing a wall for a social purpose. In 14 days she completed 7/11 of the work. In how many days will she complete the rest of the work? Anjali designing a wall for social purpose అన్నాడు. In 14 days she completed. 14 daysలో she completed the 7/11 work of the work అంటే 14 daysలో 7 parts చేస్తే 11 parts చేయడానికి ఎంత టైం పడుతుంది? 11 × 14/7 7 1 జా 7 2 జా అంటే 22. టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి 22 days టైం పడుతుంది. ఆల్రెడీ 14 days చేసింది కాబట్టి రిమైనింగ్ ఎంత ఉంటుంది? 22 - 14 = 8 days. X can do a piece of work in 14 days, Y can complete the same work in 28 days and Z can do it in 42 days. In how many days can X, Y, Z together complete the work? ఎక్స్ అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 14 days టైం పడుతుందట. వై అనే పర్సన్ వర్క్ కంప్లీట్ చేయడానికి 28 days అండ్ జెడ్ అనే పర్సన్కు 42 days. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 14, 28, 42. 14, 28, 42 ఎల్సిఎం 7 2 జా 7 4 జా 7 6 జా 2 1 జా 2 2 జా 2 3 జా 2 3 జా 6 6 2 జా 12 12 7 జా 84. టోటల్ వర్క్ వచ్చేసి 84. అప్పుడు వాళ్ళకి ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ వై జెడ్ 1 day ఎఫిషియన్సీ కనుక్కుందాం. 84/14 విల్ బి ద 6. 84 / 28 will be the y will be the 3. 84 / 42 will be the 2. 1 day efficiency of x y z అని వచ్చింది 6 3 2.
మనకి ఇప్పుడు టోటల్ ముగ్గురు కలిపి ఆ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయమన్నారు కాబట్టి 6 + 3 9, 9 + 2 11. వాళ్ళ 1 డే ఎఫిషియన్సీ ముగ్గురు కలిపి 11. టోటల్ వర్క్ 84. 84/11. 11 7 జా 77 పోతే రిమైనింగ్ 7 ఉంటుంది బై 11. ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి వర్క్ 7/11 డేస్ పడుతుంది. A, B, and C can complete a work in 12, 15, 20 days respectively. How many days are required to finish the work if they work together? ఇక్కడ ఏ అనే పర్సన్ ఒక పని కంప్లీట్ చేయడానికి 12 డేస్ టైం పడుతుంది, బి అనే పర్సన్కు 15 డేస్ టైం పడుతుంది, సి అనే పర్సన్కు 20 డేస్ టైం పడుతుంది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ అనేది ఎల్సిఎం ఆఫ్ 12, 15, 20. 12, 15, 20 ఎల్సిఎం. 3 4 జా 3 5 జా 3 20 4 1 జా 4 5 జా 4 5 జా 5 1 1 1 3 4 12 12 5 60. ఎల్సిఎం వచ్చేసి 60 అంటే టోటల్ వర్క్ 60. అప్పుడు ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఏ యొక్క ఎఫిషియన్సీ 60/12 అంటే 5. బి యొక్క ఎఫిషియన్సీ 60/15 అంటే 4. సి యొక్క ఎఫిషియన్సీ 60/20 అంటే 3. ఎఫిషియన్సీ 1 డే ఎఫిషియన్సీ వచ్చింది. ఏ బి సిది 5 4 3. 5 + 4 9, 9 + 3 12. వీళ్ళది 1 డే ఎఫిషియన్సీ టోటల్ ఈ ముగ్గురిది కలిపి 1 డే ఎఫిషియన్సీ విల్ బి దట్ 12. టోటల్ వర్క్ వచ్చేసి 60. టోటల్ వర్క్ 60 ఎఫిషియన్సీ ఆఫ్ A + B + C = 12. 12 12 1 జా 12 5 జా అంటే 5 డేస్లో ఆ వర్క్ కంప్లీట్ చేస్తారు.